హలో నమస్తే అండి. మా ఛానల్‌కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండీ! ఇవి దొండకాయలండి. చాలా ఫ్రెష్‌గా చాలా బాగున్నాయి కదండీ! వాటర్‌లో వీటిని కడిగేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఈ విధంగా పెట్టానండి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసి ఫ్రై చేసుకుందామండి. వెరీ టేస్టీ ఫ్రై అండి. ఈ దొండకాయల్లో మామూలుగా చాలామంది పిల్లలు అదే పనిగా తినేస్తారు కూడా అండి. పుల్ల పుల్లగా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా లాంగ్ పీసెస్లా కట్ చేశానండి. చూస్తున్నారు కదా! సి విటమిన్ అండ్ కాల్షియం మెండుగా ఉండే ఈ దొండకాయలు చాలామంది పెద్దగా ఇష్టపడరండి. కానీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదా! వెరైటీగా ఇప్పుడు మన కర్రీస్ పాయింట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారండి. కర్రీస్లో మనమైతే ఇంట్లోనే తయారు చేసుకుంటాం కదండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో కర్రీ లీవ్స్, పసుపు, ఉప్పు, కారం అండి. ఇవి దొండకాయ పీసెస్ అండి. న్యాచురల్గా ఇప్పుడు మనం ఫ్రై తయారు చేద్దామండి. బాండ్లీలో పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్ ఫ్రై చేస్తున్నానండి ఆయిల్తో. పెద్ద గరిటెడు ఆయిల్ యాడ్ చేశానండి. పోపు మసాలా సీడ్లో పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, చాయ్ మినపప్పు అన్నీ ఉంటాయండి. అన్నీ కొద్దిపాటిగానే ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ఫ్రై చేసేసి కర్రీ లీవ్స్తో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ దొండకాయ పీసెస్ని అందులో యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా! వెరీ న్యాచురల్గా సింపుల్గా మనం ఈ ఫ్రై తయారు చేస్తున్నామండి. కాల్షియం మనకి చాలా అవసరం అండి. పిల్లల నుంచి పెద్దల వరకు కాల్షియం ఎముకల పట్టుత్వానికి చాలా మంచిదండి. ఈ కాల్షియం ఉన్న దొండకాయ ఫ్రై కానీ, ఇగురు కానీ, పప్పు కానీ ఏమైనా సరే యూస్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు మన హెల్త్కి మంచిదండి. పసుపు అండి, కొద్దిపాటి పసుపు యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా! హాఫ్ స్పూన్ ఉప్పు అండి. ముందు మనం దొండకాయల్ని చక్కగా ఉప్పుతో వాష్ చేసాం కాబట్టి కొద్దిపాటిగా యాడ్ చేశానండి. మళ్ళీ అవసరం అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఈ దొండకాయ పీసెస్ని ఫ్రై చేసుకుందామండి. హై ఫ్లేమ్ అయితే తొందరగానే అవుతాయి, కానీ మీడియం ఫ్లేమ్ మీద అయితే ఇవి చక్కగా మగ్గుతూ ఫ్రై అవుతాయండి. హై ఫ్లేమ్ అయితే ఎక్కువ ఫ్రై అయిపోయి హార్డ్గా అయి బాగోవండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా 2 నిమిషాల్లో ఈ విధంగా తయారయ్యాయండి మన దొండకాయ పీసెస్. పైన కవర్ ప్లేట్ ఏదైనా సరే కవర్ చేస్తూ ఉంటే దొండకాయలు తొందరగా ఫ్రై అవుతాయండి. అలాగే వదిలేస్తే అంత తొందరగా ఫ్రై అవ్వండి, కొంచెం టైం పడుతుంది. ఏదైనా సరే ప్లేట్ కవర్ చేస్తూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇక రెడ్ చిల్లీ పౌడరు, కోకో పౌడర్ అండి, ఒక స్పూన్ చొప్పున తీసుకున్నానండి. ఇవి 2 కూడా ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకుందామండి. 2 నిమిషాల వరకు ఆ పీసెస్ ఫ్రై అయ్యాక ఇప్పుడు చూస్తున్నారు కదా! కోకో పౌడర్ యాడ్ చేశానండి. ఇక రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఇంతకు మించి ఇక ఏ విధమైన మసాలాలు ఇందులో యాడ్ చేయనండి నేను. వెరీ న్యాచురల్గా టేస్టీగా మన ఫ్రై రెడీ అయిపోతుందండి. ఉప్పు, పసుపు, కారం, పోపు మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్, ఆయిల్ అంతేనండి. ఇక కొద్దిపాటి కోకో పౌడర్ అండి, మన టేస్ట్ని అనుసరించి. చూస్తున్నారు కదా! ఏ విధంగా మన ఫ్రై
రెడీ అయిపోతుందండి 2 నిమిషాల్లోనే. మా ఈ చిన్ని వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బీబీ షఫికా సోనా ఛానల్ అండి.